మున్సిపల్ చైర్మన్ గౌరవనీయురాలు దయచేసి ప్లీజ్ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం సార్. ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధికారులకు, అనధికారులకు మరియు ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి ఐఏఎస్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ గారు. మినిస్టర్ మేడం గారికి, అడ్వైజర్ టు గవర్నమెంట్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, షబీర్ అలీ గారికి, ఎమ్మెల్యే నిజామాబాద్ అంకల్ గారికి, ఆఫీసర్స్ అందరికి, ప్రజాప్రతినిధులకి నా యొక్క నమస్కారం. సో మనకి లాస్ట్ ట్యూస్డే నాడు గౌరవ సీఎం గారు, డిస్ట్రిక్ట్ చీఫ్ సెక్రటరీ గారు మనకి 99 నాడు జరిగే 99 రోజుల కోసం ఒక ప్రణాళిక తయారు చేయమని చెప్పారు. దీంట్లో భాగంగా మనకి కొన్ని వాళ్ళు ప్రత్యేకగా తిథులు మనకి సూచించారు. దీని ప్రకారంగా మనం 12 నాడు అందరూ ప్రజాప్రతినిధులు, రీసెంట్ గా ఎన్నికైన సర్పంచులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కావచ్చు, వారి కోసం ఒక ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము. అందులో పరిపూర్ణమైన చట్టం గురించి అవగాహన కావచ్చు, వాళ్ళ బాధ్యతలు, వారికి ఉన్న హక్కులు కావచ్చు, వాటి గురించి అవగాహన కల్పించే క్రమంలో మేము మార్చి 12 నాడు ఆ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా ఏప్రిల్ 2 నాడు గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రతి ఒక్క గ్రామకి చెందిన లబ్ధిదారులు, అది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి ఒక్క వార్డ్, మున్సిపాలిటీలో ఉన్న వార్డు డివిజన్లు, అదేవిధంగా గ్రామ స్థాయిలో వారి యొక్క జాబితా తయారు చేస్తూ మనం అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఒక అమూల్యమైన సందేశం అక్కడ ప్లే చేస్తూ అవగాహన కల్పిస్తాము. అదేవిధంగా సేమ్ కార్యక్రమాన్ని 16 ఏప్రిల్ నాడు మండల స్థాయిలో జరుపుకుంటాము. మే 2 నాడు నియోజకవర్గంలో అక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడుపుతాం. తర్వాత 22 నాడు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి, అడ్వైజర్ సార్ వారి ఆధ్వర్యంలో, తర్వాత ఫైనల్ గా గౌరవ సీఎం సార్, రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ సార్ ఆధ్వర్యంలో జూన్ 2 అంటే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇది బ్రీఫ్ గా మ్యామ్ సార్. మనకి ఏదైతే ఎన్రోల్మెంట్ ఉందో దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, సిఎస్ సార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్పారు. అదేవిధంగా మన అంగన్వాడీని ఒక పాలనా కేంద్రంగా నామకే వాస్తే నడుపుకుండా నిజంగా అక్కడ బాలింతలు కావచ్చు, లేదా 0 అంటే 6 months నుంచి 3 years వరకు ఉన్న చిన్న పిల్లలు కావచ్చు, వాళ్ళ కోసం, వాళ్ళ పోషణ ఆహారం కోసం ప్రత్యేక ఫోకస్ పెట్టమని ఒక కార్యక్రమం నిర్వహిస్తాము. అదేవిధంగా సంకల్పంగా తీసుకోవాలి. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్కి ఉన్న అరుదైన ఘనత ఏంటంటే మనం ఒక అగ్రికల్చర్ హబ్ గా ఉన్నాము. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వ్యవసాయ రంగంలో నాబార్డ్ మనకి ప్యాక్స్ ఆధ్వర్యంలో కొన్ని రుణాలు మంజూరు చేస్తూ ఉంది. సో ప్రత్యేకంగా మన దగ్గర పసుపు బోర్డు కోసం ఒక కోల్డ్ స్టోరేజ్ ప్రతిపాదన మన జిల్లా నుంచి పంపడానికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ సార్, సీఎం సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఆయిల్ పామ్ కావచ్చు, లేదా సాయిల్ హెల్త్ కార్డు, మన సాయిల్ హెల్త్ కార్డు పరంగా చూస్తే ఇంకా 70 లక్షల మన మొత్తం తెలంగాణలో బాకీ ఉంది. దీంట్లో ఎక్కువ షేర్ మన ఉమ్మడి నిజామాబాద్ లో వచ్చేలాగా మేము కృషి చేస్తాం మ్యామ్. దీంతో పాటు మనకి ప్యాడీ కాకుండా మనకి ఇతర ఏదైతే క్రాప్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఒక క్రాప్ డైవర్సిఫికేషన్ ప్లాన్ డిఏ అంటే వ్యవసాయంతో పాటు పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో పెట్టమని గౌరవ సీఎం గారు, చీఫ్ సెక్రటరీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యంగా ఆ రోజు గౌరవ సీఎం సార్ తీసుకున్న ఆల్మోస్ట్ 6 గంటల మీటింగ్ లో సార్ బాటమ్ లైన్ ఏంటంటే మన పరిపాలనకి ఉన్న పునాది ఏంటంటే క్లీన్ గవర్నెన్స్. అంటే ప్రతి ఒక్క ఆఫీస్ లో పారదర్శకంతో పౌరులకి, సామాన్య పౌరులకి మేలు జరిగే కార్యక్రమం జరగాలి. దీని దిశగా మ్యామ్ మేము అన్ని ఆఫీసెస్ లో స్టార్టింగ్ విత్ యుఎల్బీస్ ఈ ఆఫీస్ పాలన మొదలు చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే మనం ఈ రోజు నుంచి పారిశుద్ధం కార్యక్రమం మొదలు చేస్తాము, అది పారిశుద్ధం జస్ట్ మన చెత్త చెదారం కాకుండా మన ఆఫీస్ పరిసరంలో లాంగ్ పెండింగ్ ఉన్న ఫైల్స్ విషయంలో కూడా గౌరవ సీఎం గారు మనకి స్పష్టంగా నిర్దేశాలు ఇచ్చారు. అదేవిధంగా మన ప్రాంతం గురించి ప్రత్యేకంగా మన ఇసుక రవాణా మీద మొత్తం ప్రక్రియని కట్టుబడిగా క్రమశిక్షణ పాటిస్తూ ఆన్లైన్ చేయమని మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్ ఉంది. ఆల్రెడీ నిజామాబాద్, ఖమ్మంలో చాలా వేగవంతంగా
అండ్ రాష్ట్ర ప్రభుత్వంకి ఆదాయం వచ్చేలాగా మనం కృషి చేస్తాము, ఇంకా చేస్తామనేది ప్రభుత్వంకి హామీ ఇస్తున్నాము. అదేవిధంగా కలెక్టర్ల మీద వారికి ప్రత్యేకంగా మనకి వసతి గృహాలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, తప్పకుండా దాన్ని విజిట్ చేస్తూ అక్కడ ఎలాంటివి అవాంఛనీయ ఘటన జరగకుండా చూడమన్న ప్రతిసారి మన ఎడ్యుకేషన్ సెక్రటరీ మేడం గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ సార్ సీఎం గారి ఆధ్వర్యంలో మనకి ప్రత్యేకంగా దిశానిర్దేశాలు ఇచ్చారు. దీన్ని మేము తూచా తప్పకుండా పాటిస్తామనేది హామీ ఇస్తున్నాం సార్ మ్యామ్. అదేవిధంగా విధుల పట్ల ఒకవేళ ఒక 1% నిర్లక్ష్యం ఉంటే తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి అనేది మనకి గౌరవ సీఎం గారు, రాష్ట్ర ప్రభుత్వం ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చింది. అది ఎవరికి భయపెట్టడానికి కాదు, కానీ మనం మన పనుల్ని బాధ్యతగా చేయాలి అనేది ఒక దిశానిర్దేశంగా ఒక గైడింగ్ లైట్ గా సార్ మాకు దిశానిర్దేశాలు ఇచ్చారు. సో తప్పకుండా మ్యామ్ మేము దీన్ని పాటిస్తాము. నెక్స్ట్ సో దీంట్లో భాగంగా మనకి 10 అంశాలు ఉన్నాయి సార్. మ్యామ్ మీరు చెప్పినట్లు నేను ఫస్ట్ 5 చేస్తాం, మిగతా సార్ చెప్తారు. ఏదైతే మన పరిసరాల పారిశుభ్రం కార్యక్రమం ఉందో మ్యామ్, దీంట్లో తమరు కూడా నిన్న తమర ఆధ్వర్యంలో ప్రతి ఒక్క జిల్లా డిపిఓతో సిఓజెడ్పిలో ఒక సుదీర్ఘమైన బీసీ చర్చ నిర్వహించారు మ్యామ్. దీంట్లో భాగంగా మనకి డే వైజ్ ప్లాన్ ఉంది. సో దీంట్లో మనం భాగంగా మనకి మన చుట్టుపక్కల గ్రామ స్థాయిలు కావచ్చు, తాండాలు కావచ్చు, అక్కడ క్షుణ్ణంగా అక్కడ ఉన్న పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పిచ్చి మొక్కలు తీయడం, అదేవిధంగా అక్కడ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ని శుభ్రంగా ఉంచడం, ఏదైనా కూల అవస్థలో ఉన్న బిల్డింగ్ ని వాళ్ళని మొత్తం కూల్చివేయడం, ఇవి దీని మీద తమ ప్రత్యేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీని తర్వాత మనకి ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్నికైన ఒక ఎలక్టెడ్ బాడీ కూడా ఉంది కాబట్టి వాళ్ళ ఆర్థిక క్రమశిక్షణ కూడా పాటించాలి. కాబట్టి హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ తో పాటు ట్యాక్స్ అసెస్మెంట్ మీద కూడా తమ శాఖలో ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పారు. దీంతో పాటు మనకి ఏదైతే మహిళా ఎస్హెచ్జి సంఘాలకి ఇచ్చిన రుణాలు ఉందో దాన్ని కూడా ఒక 100% సాచురేషన్ మోడ్ లో మనకి ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కూడా ఉంది కాబట్టి దాని మీద కూడా మేము ఫోకస్ పెడతాం మ్యామ్. దీంతో పాటు మన త్రాగునీరు విషయంలో ఆల్రెడీ ఫిబ్రవరి నెలలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది మ్యామ్. దీన్ని మేము అమల్లోకి తీసుకురావడానికి మన దగ్గర ఆర్డబ్ల్యూఎస్ లో ఉన్న నిధులతో పాటు జీపీ నిధుల్ని కూడా ఈసారి వినియోగిస్తాము. దీంతో పాటు ఇది మన చెత్త తడి చెత్త పొడి చెత్త మేనేజ్మెంట్ లో కూడా మ్యామ్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న కంపోస్ట్ షెడ్లు కావచ్చు, డంపింగ్ యార్డ్లు కావచ్చు, అన్ని ఆల్రెడీ ఉపయోగం వాడకంలో ఉన్నాయి మ్యామ్. దీని గురించి కూడా ఇంకా వేస్ట్ సెగ్రిగేషన్ ఆల్మోస్ట్ 100% ఎలా చేయాలో అనేది దాని గురించి గ్రామ పంచాయతీ స్థాయిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము మ్యామ్. దీంతో పాటు మనకి ఈజీఎస్ లో కూడా ఏదైతే గతంలో మనకి మటీరియల్ కాంపోనెంట్ లో కేటాయింపు అయిన నిధులు ఉందో వాటిని కూడా చాలా కస్టమైజ్డ్ గా ఆ ఊరికి ఉపయోగపడే కార్యక్రమం లాగా మేము ఒక షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ తయారు చేస్తున్నాము. దీంట్లో ఫార్మ్ పార్ట్స్ కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, అలా తయారు చేస్తున్నాం మ్యామ్. అదేవిధంగా మనం వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రై డే, ఫాగింగ్, దోమల నియంత్రణ వాటి మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాము. పచ్చదనం, పారిశుద్ధం ఆ రెండింటిని ఒక 2 కళ్ళులాగా చూసుకొని మేము ఈ ప్రణాళికని నిర్వహిస్తాం మ్యామ్. మున్సిపల్ విషయంలో మన నిజామాబాద్ జిల్లా సంబంధించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్ 7 యుఎల్బీస్ ఉన్నాయి. దీంట్లో మేము మన రూరల్ లాగానే శానిటేషన్ మీద ప్రత్యేక ఫోకస్ పెడుతూ గౌరవ సీఎం గారి మెసేజ్ తో వార్డ్ స్థాయిలో ఒక సభ ఏర్పాటు చేస్తూ ఏప్రిల్ 2 నాడు ఆ ప్రోగ్రామ్ మొదలు చేస్తాం మ్యామ్. ఈ మధ్య మేము ఇంటెన్సివ్ గా చాలా సుదీర్ఘ ఒక శానిటేషన్ కి ఒక విస్తృతమైన వికేంద్రీకరణ మోడల్ తో కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మ్యామ్. యుఎల్బీస్ లో ప్రత్యేకంగా మ్యామ్ మేము మా దగ్గర ఉన్న ఫైళ్లు కావచ్చు, రికార్డ్ రూమ్స్ కావచ్చు, వాటి మీద మేము ఫోకస్ పెడుతున్నాము. దీంతో పాటు మనకి అర్బన్ ఏరియాలో జీవీపీస్ ఉంటాయి, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్, వాటిని ఒక డేలో ఒక ఫుల్ డెడికేటెడ్ వేలో వాటిని పరిష్కారం చేయడానికి కేటాయిస్తున్నాము మ్యామ్. దీంట్లో ఇప్పుడు మనకి మేయర్ మేడం ఉన్నారు, చైర్పర్సన్స్ ఉన్నారు,
వాళ్ళ భాగస్వామ్యం కూడా మేము కోరుకుంటున్నాము. అదే విధంగా మ్యామ్ మనకి రకరకాల అవగాహన కల్పించే కార్యక్రమం ఉంది మ్యామ్. మేము ప్రత్యేక డ్రైవ్, అది చెత్త కలెక్షన్లు కావచ్చు, లేదా ఒక్కొక్క సెక్టర్ అంటే ఒక రోజు గవర్నమెంట్ ఆఫీసెస్, ఒక రోజు వార్డులు అలా తీసుకొని అండ్ ఒక్కొక్క సెక్షన్ లాగా మేము ప్లాన్ చేస్తున్నాము మ్యామ్. అదేవిధంగా మ్యామ్ తమ శాఖ అండ్ యుఎల్పి శాఖ, వైద్య శాఖతో కలుపుకొని అందరు మన శానిటేషన్ వర్కర్స్ కి హెల్త్ క్యాంప్స్ కూడా ఒకరోజు నిర్వహిస్తాం మ్యామ్. నెక్స్ట్ పబ్లిక్ టాయిలెట్స్ కావచ్చు, అదేవిధంగా మనకి పచ్చదనం కావచ్చు, వాటిలో మన మహిళా సంఘాలు పీడీ మెప్మా వాడిని కూడా వినియోగిస్తున్నాము మ్యామ్. మన 7th డే యాక్టివిటీ ప్రత్యేకంగా ఒక్కొక్క యుఎల్పి ఒక్కొక్క కార్పొరేషన్ కి అక్కడ ఉన్న పెద్ద పెద్ద అసెట్లు, అది వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, వాటి మీద ప్రత్యేక ఫోకస్ పెడుతూ అక్కడ చిన్న చిన్న రిపేర్లు కానివ్వండి, ఇంకా ఏదైనా బాకీ ఉన్న వర్క్స్ కానివ్వండి, ప్రత్యేక తీర్మానం తీసుకొని వాటిని పురోగతిలో తీసుకువస్తామనేది ఒక నిర్ణయం సార్. సేమ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అవగాహన కల్పించే కార్యక్రమం, విధి దీపాలు, ఇంటి పనులు కలెక్ట్ చేయడం, వాటి కోసం ఒక ప్రత్యేక డే కేటాయిస్తున్నాము. తర్వాత యానిమల్ బర్త్ కంట్రోల్, మనకి విధి కుక్కలు కావచ్చు, పశువులు కావచ్చు, వాటి కోసం ఒక డే ఏర్పాటు చేస్తూ మన కార్పొరేషన్ లో ఆల్రెడీ ఒక ఎన్జిఓ పనిచేస్తూ ఉంది సార్. సో ఆ రోజు ప్రత్యేకత అక్కడ ఒక కార్యక్రమం నిర్వహిస్తాము. తర్వాత లోకల్ వాలంటీర్స్, మనకి సామాన్య పౌరులు కావచ్చు, ఎన్సీసీలు కావచ్చు, వాటిని కూడా మన యువ శాఖ ఆధ్వర్యంలో వాటిని కూడా ఏర్పాటు చేస్తూ ఒక ప్రత్యేక శ్రమదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. పారిశుద్ధ్యం కార్మికులకి ప్రత్యేక కిట్స్ కూడా పంచుతాం. మేడం సెకండ్ ఇష్యూ వచ్చేసి హెల్త్ కి సార్, మన నిజామాబాద్ లో ప్రత్యేకంగా నియోనేటల్ మార్టాలిటీ అనేది కొంచెం ఒక సవాల్లాగా ఉంది. అంటే డిశ్చార్జ్ అయిన తర్వాత 14 రోజు గర్భిణులు వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలి, వాళ్ళ చిన్నారిని ఎలా చూడాలి అనేది వాటి మీద మేము మా వైద్య శాఖ ప్రత్యేక దృష్టి పెడతా ఉంది సార్. అదే విధంగా జీజీహెచ్ లో ఒక మిల్క్ ఎక్స్ప్రెషన్ ఉంటామని చూసి ఉన్నారు సార్, వాటిని కూడా వాడకంలోకి తీసుకువస్తాము సార్. దీంతో పాటు మ్యామ్ మనకి April 6th ఎస్హెచ్జి మహిళల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయమని తమర్ అండ్ గౌరవ్ సీఎం గారు దిశానిర్దేశాలు ఇచ్చి ఉన్నారు. ప్రతి ఒక్క జిల్లాలో 5 మండలాలు సెలెక్ట్ చేస్తూ మొత్తం సాచురేషన్ బేసిస్ లో ఆ మండలిని చేస్తాము. అదే విధంగా మనకి IPHS స్టాండర్డ్స్ ఉంటాయి సార్, అంటే ఇండియన్ పాలసీస్ ఫర్ హాస్పిటల్ మేనేజ్మెంట్స్ మ్యామ్. మనకంటే ఎక్కువ ఉన్న రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్ ఉన్నాయి సార్. సో మనం కూడా ఆల్మోస్ట్ 80%, 100% కాకపోయినా మ్యామ్ మనకి సబ్ సెంటర్ స్థాయిలో, పిహెచ్సి స్థాయిలో, సిహెచ్సిలో ఆ గుర్తింపు పొందాలి అనేది మేము కష్టపడతాము. అదేవిధంగా NCD సర్వే తప్పకుండా 100% చేస్తాము. మా కలెక్టరేట్ లో కూడా నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, దాని మీద కూడా సర్వే నిర్వహిస్తాం మ్యామ్. అదేవిధంగా మనకి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన HPV వ్యాక్సిన్, అంటే గర్ల్ చిల్డ్రన్ 14 ఏజ్ దాటిన వాళ్ళు, 15 దాటలేని వాళ్ళ కోసం, స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం మ్యామ్. April 6th నాడు ఫుడ్ సేఫ్టీ మీద కూడా క్యాంపెయిన్ పెడుతున్నాం మ్యామ్. ఎడ్యుకేషన్ విషయం అదే విధంగా సార్, ఎడ్యుకేషన్ విషయంలో మనకి ఫస్ట్ తమరు కూడా అప్పుడు రివ్యూ పెట్టేటప్పుడు ఫస్ట్ మన స్కూల్లో ఏమైనా ఎన్రోల్మెంట్ పిల్లల్ని నమోదు చేయాలి, ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ జరగకుండా ఉండాలి అనేది మన జిల్లాలో ప్రత్యేకంగా మేము ఫోకస్ పెడతాము సార్. సార్ అదే విధంగా మనకి ఏదైతే PMశ్రీలో శాంక్షన్ ఉన్న వర్క్స్ ఉన్నాయో వాటిని కూడా సివిల్ వర్క్స్ కి ఫుల్ వాడుతూ మేము ప్లాన్ చేస్తాము సార్. సార్ మనకి రాష్ట్ర ప్రభుత్వం ఒక చాలా ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకునింది. ఎలాంటివి DBT అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఫేషియల్ రికగ్నిషన్ కాకుండా జరగదు మేడం. అది తమ శాఖలో పెన్షన్లు కావచ్చు, లేదా విద్యా శాఖలో మిడ్ డే మీల్ అయినా కావచ్చు, NREGs కావచ్చు మ్యామ్. సో దానికి ప్రతి ఒక్క జిల్లాలో ఒక డేటాబేస్ ఉండాలి మ్యామ్. సో మేము అది ప్రత్యేకంగా పెన్షన్తో మొదలు చేస్తూ ఎడ్యుకేషన్ లో కూడా తీసుకువస్తాం ఈ 99 రోజులు మ్యామ్. మ్యామ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి మన ఎనర్జీ సార్. ఎనర్జీ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ మీద చాలా ఫోకస్ పెడతా ఉంది.
అదేవిధంగా ఆల్రెడీ 2 ఊర్లో మోడల్ సోలార్ విలేజెస్గా కూడా ఎంపిక చేయడం జరిగింది. దీంతో భాగంగా మేము మన కలెక్టరేట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్తో స్టార్ట్ చేస్తూ అక్కడ సోలార్ రూఫ్ టాప్ ప్లాన్ చేస్తున్నాము. అండ్ సార్ ఎన్వైరన్మెంట్లో మనం ప్రత్యేకంగా ప్లాంటేషన్ కార్యక్రమం ప్లాన్ చేస్తాం సార్. అదేవిధంగా మనకి డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో ఒక 3 సఫారీ వెహికల్స్ కూడా వచ్చినాయి మ్యామ్. సో అది కూడా తమ టైం తీసుకొని సార్ టైం తీసుకొని మనం ఈ 99 రోజులు ఆవిష్కారం చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఐ నౌ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మేడం శ్రీపక్క మేడం గారికి, అడ్వైజర్స్ టు గవర్నమెంట్ షబీర్ అలీ అండ్ సుదర్శన్ రెడ్డి సార్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ప్రజాప్రతినిధులు, ఆఫీసర్స్ అందరికీ నమస్కారం. సో ఇది కవర్ నెక్స్ట్ హెల్త్ లో 4 phases లో డివైడ్ చేయడం జరిగింది. 99 days 6th March నుంచి 31st March. ముఖ్యంగా phase 1 లో ఈ మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్ దాని మీద ఫోకస్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ 27th March to 20th April NCD అండ్ క్యాన్సర్ కేర్ మీద ఫోకస్ ఉంటుంది. తర్వాత 21st April to 15th May communicable diseases and public health preparedness, because appudu the fogging activities and vector-borne diseases kuda we will focus on. Phase 4 lo 16th May to 9th June we will focus on customized urban and tribal healthcare solutions. And దాంతో పాటు ఈ స్కూల్స్ అండ్ అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా స్టూడెంట్ హెల్త్ చెకప్స్ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసి మెయిన్ టార్గెట్ ఈజ్ రిడ్యూసింగ్ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఫెటాలిటీస్. సో ఇది కూడా April 13th to April 18th ఒక వీక్ ఫోకస్ ఈ అరైవల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 6 కాంపోనెంట్స్ ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్ సో విలేజ్ ఫస్ట్ ఈజ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. సో రోడ్ సేఫ్టీలో ప్లేసెస్ గురించి అండ్ విలేజ్ లెవెల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో పాటు సర్పంచెస్ అండ్ వార్డ్ కౌన్సిలర్స్తో పాటు ఇది ఈ క్యాంపెయిన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత యాంటీ డ్రగ్ డ్రైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. లైక్ ఇన్ ఫోకస్ వే 1 day ఈ క్యాంపెయిన్ మోడ్లో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత అవగాహన కల్పించడానికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, కాలేజెస్లో, స్కూల్స్లో కూడా గుడ్ సమారిటన్ క్యాంపెయిన్ అండ్ స్కూల్లో కూడా స్టూడెంట్ కమిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. తర్వాత ఇండస్ట్రియల్ పార్ట్నర్స్తో కూడా CSR తీసుకొని అండ్ డిఫరెంట్ క్యాంపెయిన్స్ కూడా ప్లాన్ చేయడం జరుగుతున్నాయి. దీంతో పాటు ఇది 1 week ప్రోగ్రామ్. దాంతోపాటు ఎంటైర్ 99 days కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ మీ వీడియో ఫర్ అరైవల్ మీరు అప్పుడు పార్టిసిపేట్ చేశారు. హెల్మెట్ స్పీకర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రెవెన్యూ, ఫారెస్ట్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. డ్రగ్ మీనర్స్ కూడా ఒక మేజర్ సోషల్ ఇష్యూ ఉంది. సో అది కంట్రోల్ చేయడానికి కూడా ఈ 99 day యాక్షన్ ప్లాన్లో కూడా ప్లాన్ చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో లాస్ట్ ఇయర్ కూడా విత్ టీచింగ్ న్యాయపతి
యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో కోఆర్డినేట్ చేసి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో సిమిలర్లీ వీఆర్ ప్లానింగ్ 5th May రోజు అరౌండ్ 100 విలేజెస్లో saying no to drugs and adulterated toddy campaign. Any villages around 100 villages covering 25 months తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా with the help of public representatives and all dignitaries will be invited. Next. So welfare kuda like all welfare institutions, residential institutions lo kuda ee program తీసుకోవడం జరుగుతుంది. 6th March to 15th March జనరల్ క్లీనింగ్ ఉంటుంది. తర్వాత HWOs ట్రైనింగ్ కూడా అయిపోయింది. దాని తర్వాత ఏమైనా మైనర్ రిపేర్స్ ఉంటే అండ్ పేరెంట్స్ మీటింగ్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సో ఆఫ్టర్ closing of school, summer camps kuda plan cheyadam jarugutunnadi and body bata program because ఇప్పుడు schools లో అంగన్వాడీ నుంచి ఫీడింగ్ చేయడానికి కూడా స్పెషల్ క్యాంపెయిన్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ అగ్రికల్చర్. సో ఇది ఒక స్నాప్. సో నెక్స్ట్ బ్యాక్ ఒక స్నాప్ షాట్ లో ఇది అగ్రికల్చర్ మెయిన్ అచీవ్మెంట్స్ సిన్స్ డిసెంబర్ 23. సో కామారెడ్డి జిల్లాలో 733 crores లోన్ మాఫీ చేయడం జరిగింది. తర్వాత రైతు భరోసా, రైతు బీమా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ లో, ప్యాడీ ప్రొడక్షన్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ డిస్ట్రిక్ట్స్, టాప్ 3 లో ఉంది ఆఫ్టర్ నిజామాబాద్, నల్గొండ. సో రైతు నేస్తం ప్రోగ్రామ్స్ ప్రతి ట్యూస్డే ప్రతి వారం ఇవి ఆర్గనైజ్ చేయడం జరుగుతున్నాయి. ఫార్మర్ రిజిస్ట్రీ కూడా 65% టార్గెట్ వచ్చింది. ఇప్పుడు యూరియా బుకింగ్ యాప్ నుంచి యూరియా కూడా బుక్ చేయడం జరుగుతుంది. అండ్ ఏమైనా రైతు అవగాహన కోసం కూడా ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరుగుతున్నాయి. నెక్స్ట్ సో ఇది సో ఇప్పుడు ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి 99 డే యాక్షన్ ప్లాన్ లో ఏమేమి ఫోకస్ చేయాలి. సో స్ట్రాండ్స్ ప్యాడీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంది కామారెడ్డి జిల్లా. బట్ క్రాప్ డైవర్సిఫికేషన్ లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత సమ్ ఇష్యూస్ లైక్ ఎక్సెస్ యూరియా యూసేజ్ కంట్రోల్ చేయాల్సి వస్తుంది. తర్వాత స్మాల్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ హోల్డింగ్స్, ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయి. అండ్ మోనోక్రాపింగ్ ఒక సోయిల్ హెల్త్ లో థ్రెట్ ఉంది. సో ముఖ్యంగా సోయిల్ హెల్త్ మీద అండ్ క్రాప్ డైవర్సిఫికేషన్ అండ్ లో ఫర్టిలైజర్ యూసేజ్ మీద ఈ 99 డేస్ లో ఫోకస్ చేస్తున్నాం. నెక్స్ట్ సో అన్ని ప్రోగ్రామ్స్ విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ అండ్ వీక్లీ ప్రోగ్రామ్స్ కూడా 10 weeks లో నెక్స్ట్ సో 14 weeks లో ఏమేం ప్రోగ్రామ్ చేయాలి. సో ఓన్లీ ఆన్ దిస్ 4 కేటగిరీస్ లో బేసికలీ నానో యూరియా యూసేజ్ పెంచడానికి కూడా యాక్టివిటీస్ తీసుకుంటున్నాము. లైక్ ఒక మిస్కన్సెప్షన్ ఉంది నానో యూరియా ఓన్లీ త్రూ డ్రోన్ వాడాలి, బట్ సింపుల్ స్ప్రేతో కూడా నానో యూరియా వాడచ్చు. దాని మీద అవగాహన యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇది క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా గ్రామ సభలలో చదివించాలి. గ్రామ సభలలో చదివించి రైతు వేదికల ద్వారా కూడా ఒక స్పెషల్ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ రైతులను గ్యాదర్ చేసి స్పెషల్గా అగ్రికల్చర్ వాళ్ళకి మళ్ళీ ఒక మీటింగ్ అట్లా పెడితే అది కొంత ఇబ్బంది. నెక్స్ట్ సో ఇది కూడా ఒక నెక్స్ట్ సో హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ కలిసి కూడా ప్లాన్ చేసుకుని ఉన్నాయి. బికాజ్ వెజిటేబుల్ ప్రొడక్షన్ అండ్ హార్టికల్చర్ ప్రొడక్షన్ ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. ప్యాడీ కంటే ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ రావచ్చు ఆయిల్ పామ్ అండ్ వెజిటేబుల్ కల్టివేషన్ చేస్తే. సో దాని మీద కూడా ఫీల్డ్ డెమోన్స్ట్రేషన్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఈ వారంలో. తర్వాత రైతు వేదికలు కూడా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఆఫీషియల్స్ కలిసి కూడా ఓరియంటేషన్ ఇస్తారు. అండ్ ప్రతి మండల్లో ఒక మంచి లైక్
1-2 big farmers to coordinate చేసి we are planning oil palm mega plantation. Next. So దీంతో పాటు మైక్రో ఇరిగేషన్ మీద అండ్ కూడా యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతున్నాయి. సెరికల్చర్ ఎలా చేయొచ్చు, ఇది కూడా ఒక క్రాప్ డైవర్సిఫికేషన్ మీద చాలా ఫోకస్ ఉంది. నెక్స్ట్. ఎడ్యుకేషన్ అయిపోయింది. యూత్ వీక్ కూడా 1 వీక్ 18th May to 23rd May ఉంది. సో ఇది కూడా ఒక లైక్ స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్తో అండ్ యూత్స్ని గ్యాదర్ చేసి వీఆర్ ప్లానింగ్. సో డే 1 5K మ్యారథాన్స్ మండల్ లెవెల్ 2K వాకథాన్స్. తర్వాత డే 2 స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాము. డే 3లో జాబ్ మేళా పెడుతున్నాము. డే 4లో at panchayat level, GP level, games organize చేస్తున్నాం. And day 5 sanitation activities by involving youth. Day 6లో felicitation program to CM's Cup winners. Next. So ఇందిరామైలు కూడా ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నారు గవర్నమెంట్. సో ముఖ్యంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు గృహ ప్రవేశాలు ప్లాన్ చేస్తున్నాము. సో ఉగాది తర్వాత చాలా మంది దే విల్ బి డూయింగ్ దిస్ గృహ ప్రవేశం ప్రోగ్రామ్. సో కామారెడ్డి జిల్లాలో అరౌండ్ 3300 రూఫ్ లెవెల్ అయిన హౌసెస్ రెడీ ఉన్నాయి. సో ఈ హౌసెస్లో వీఆర్ టార్గెటింగ్ అండ్ మండల్ వైజ్ టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. సో ఈ 99 డేస్లో మ్యాక్సిమం ఇన్నోగ్రేషన్ గృహ ప్రవేశాలు ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ 2 BHK అలాట్మెంట్లో కామారెడ్డి జిల్లా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మ్యామ్. ఓన్లీ 240 హౌసెస్ టు బి అలాటెడ్. సో ఇవి కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగినాయి. ఇక్కడ హౌస్ అలాట్మెంట్ పెండింగ్ ఉంది. సో ఇవి కూడా ఈ 99 డేస్లో కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్. సో నో హట్స్ లెఫ్ట్ బిహైండ్ ఒక ప్రోగ్రామ్ ఉంది. విలేజెస్లో టౌన్స్లో ఎక్కడ కూడా హట్స్ కనిపించకూడదు అండ్ ఎక్కడ కూడా హట్ వెల్లర్స్ ఉన్నారు. వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఇందిరామైలు అలాట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తున్నాయి. సో దీనికోసం లైక్ ఫండ్స్ కూడా అవసరం ఉన్నాయి. లైక్ అడ్వాన్స్ ఫండ్స్ ఇవ్వాలి. సో సార్ నుంచి మెహ్మా నుంచి వాళ్ళని మోటివేట్ చేసి ఈ హౌసెస్ స్టార్ట్ చేపిస్తాను. ప్రైస్ కంట్రోల్ కూడా ఇసుక ఇష్యూస్ ఎక్కడైనా ఉంటే అవి కూడా రిజాల్వ్ చేస్తున్నాము. నెక్స్ట్. విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఈ 99 డేస్లో అమ్మ మాత అంగన్వాడీ బాట ప్రోగ్రామ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్. సో మాల్ న్యూట్రిషన్ కోసం శామ్ పిల్లల కోసం కూడా ఇంటర్వెన్షన్స్ ప్లాన్ చేస్తున్నాము. యూనిసెఫ్ కూడా కామారెడ్డిలో ఇంట్రెస్టెడ్ ఉంది. సో యూనిసెఫ్ వాళ్ళతో పాటు కలిసి ఇది ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము. అండ్ శామ్ కోసం ఒక ప్రతి జీపీలో సర్పంచ్ అండ్ అదర్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ తో కోఆర్డినేట్ చేసి ప్రతి శామ్ పిల్లల్ని ఒక పర్సన్ తో అటాచ్ మ్యాపింగ్ కూడా చేస్తున్నాము. అండ్ ఇది వాళ్ళకి బాధ్యత ఇస్తున్నాము. వాళ్ళు మా ఈ పిల్లల హెల్త్ చూడాలి, డైలీ మానిటరింగ్ చేయాలి అండ్ ఈ శామ్ పిల్లల్ని నార్మల్ పిల్లలాగా తీసుకురావాలి. నెక్స్ట్. మిషన్ వాత్సల్య కూడా లైక్ చైల్డ్ ప్రొటెక్షన్ కోసం ఇది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో చైల్డ్ మ్యారేజెస్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ కోసం, చైల్డ్ లేబర్ కోసం కూడా యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్. సో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణ
టార్గెట్ ఈ 99 days లో we will focus హెల్ప్ లైన్ అవగాహన కూడా కల్పిస్తున్నాము లైక్ 18191098 కన్వర్జెన్స్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ orphan పిల్లల కోసం ఈ 4000 ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ కూడా ఉంది. సో టోటల్ 166 చిల్డ్రన్ కామారెడ్డి జిల్లాలో ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ వాళ్ళకు ఈ అసిస్టెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సో మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ కోసం కూడా ఆర్డిఓ లెవెల్లో ఈ కేసెస్ ఎక్కడ కూడా నడుస్తున్నాయి. అక్కడ కూడా ఈ ఫాస్ట్ డిస్పోజల్ వీఆర్ ప్లానింగ్ ఈ 99 days ఈ కేసెస్ కూడా డిస్పోజ్ చేపిస్తాం. దీంతో పాటు ఫైల్ మూమెంట్ ఫైల్ డిస్పోజల్లో కూడా ఒక ఫోకస్ ఉంది అండ్ ఆల్రెడీ కామారెడ్డి జిల్లాలో అన్ని ఫైల్ మూమెంట్ ఈ ఆఫీస్ నుంచి ఉన్నాయి. సో 1-2 డిపార్ట్మెంట్స్ అయిపోయింది, వాళ్ళని కూడా ఈ ఆఫీస్లో మూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ సో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ రెడీ టు ఇనాగరేట్ అండ్ సఖీ బిల్డింగ్ కూడా రెడీ టు ఇనాగరేట్. సో we summer time తీసుకొని we will plan inauguration. Sarp activities కూడా మిషన్ మోడ్ we are planning 25th May to 30th May ఈ వీక్ లో ఫోకస్ చేసి ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ సో బేసికలీ నియో మీటింగ్స్ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్స్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ కూడా లెఫ్ట్ అవుట్ విమెన్ ఉంటే వాళ్ళని ఇంక్లూడ్ చేయడానికి SLG4 తీసుకురావడానికి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. తర్వాత పర్సన్స్ విత్ డిసేబిలిటీ ఎల్డర్ పర్సన్స్ వాళ్ళని కూడా SLG4 ఇంక్లూడ్ చేయడానికి ప్లాన్. నెక్స్ట్ ఒక లోన్ మీద అండ్ ఇన్నోవేషన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వీఆర్ ప్లానింగ్. నెక్స్ట్ సో జిల్లా సమఖ్య బిల్డింగ్ కూడా మేము ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో వచ్చింది. సో ఇది కూడా కొంచెం టైం తీసుకొని ప్లాన్ ఇన్నోవేషన్. మ్యాప్మాలో కూడా సిమిలర్ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరుగుతుంది. అర్బన్ ఏరియాస్లో కూడా సేమ్ యాక్టివిటీస్ ఉంటాయి. ల్యాండ్ అక్విజిషన్ కూడా ఆనరబుల్ CM ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక రైల్వే ప్రాజెక్ట్ ల్యాండ్ అక్విజిషన్ నడుస్తుంది. ఇది కూడా మార్చ్లో 45 days అయిన తర్వాత ఆబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ వి విల్ ఇష్యూ నోటిఫికేషన్. నెక్స్ట్ సో NH ప్రాజెక్ట్స్ కూడా వీఆర్ క్లోజ్లీ మానిటరింగ్. సో అక్కడ కూడా అన్ని ఇష్యూస్ వీఆర్ రిజాల్వింగ్. నెక్స్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి కూడా ఈ ఇష్యూస్ రిజాల్వ్ చేపిస్తున్నాం. లైక్ ఆల్రెడీ మేధా కేంద్రారెడ్డి సెక్షన్ కోసం DFO గారు ఆల్రెడీ ప్రపోజల్ సబ్మిట్ చేశారు అండ్ కామారెడ్డి రుద్రూర్ కోసం ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. నెక్స్ట్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ మీద యాక్షన్ ప్లాన్ కూడా ఉంది. నెక్స్ట్ సో ఆల్రెడీ 2025-26 ఇయర్లో 211 కేసెస్ బుక్ చేసి 24,25,000 పెనల్టీ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా ఈ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ 9 డ్యూటీస్ ఇస్తున్నాము అండ్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ మీద కంట్రోల్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్త ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం శాండ్ సో ఈ చెక్ పాయింట్స్ కూడా 4 ప్లేసెస్లో వీఆర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది కూడా శాండ్ ఫండ్స్ నుంచి లోకల్గా వీఆర్ శాంక్షన్. నెక్స్ట్ సో CCTV కెమెరా లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది టు ద మైనింగ్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ వలరబుల్ లొకేషన్స్ ఉన్నాయి, అక్కడ CCTV కూడా స్టేట్ గవర్నమెంట్ హెల్ప్తో వీఆర్ ఇన్స్టాలింగ్. నెక్స్ట్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, దీనికోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు కలెక్టర్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహించాలని మరి మన ముఖ్యమంత్రి గారు మాకు
కలెక్టర్స్ను అదేవిధంగా వివిధ శాఖల సెక్రటరీస్ మినిస్టర్స్తో 3వ తారీఖు నాడు హైదరాబాద్లో సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఉమ్మడి జిల్లా వారిగా ఇలా ఎక్కడికక్కడ 6వ తారీఖు నాడు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టాలని వారు ఇచ్చినటువంటి సూచనలు ఆదేశాల మేరకు ఈరోజు ఈ మీటింగ్ను కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 కలెక్టర్స్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రి వర్యులు ప్రభుత్వ మరి సలహాదారులు గౌరవ షబీర్ సార్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, అదేవిధంగా సిపి సాయి చైతన్య గారు, మరి కామారెడ్డి ఎస్పీ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్స్ డిఎఫ్ఓ గారు, అడిషనల్ ఎస్పీస్, ఇతర హెచ్ఓడిస్, ఇక్కడ వచ్చినటువంటి మున్సిపల్ చైర్పర్సన్స్, అదేవిధంగా మేయర్ నిజామాబాద్ మేయర్ ఉమారాణి గారు, పత్రికా మీడియా సోదరులు, వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్స్, అదేవిధంగా జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవానికి 1-2 months మాత్రమే సర్పంచెస్ కానీ మరి పట్టణాలలో మేయర్స్ కానీ లేదా చైర్పర్సన్స్ కానీ ఉండే. తర్వాత ఈ మధ్య కాలంలో మనము ఎలక్షన్స్ నిర్వహించుకొని గ్రామ స్థాయిలో సర్పంచులు, పట్టణాలలో కూడా మేయర్స్ లేదా ఇతర కౌన్సిలర్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత గ్రామాల అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి, మరి ఎక్కడెక్కడైతే పెండింగ్ సమస్యలన్నీ కూడా కొన్ని విభాగాలుగా అంటే ఒక 10 థీమ్స్గా రూపొందించుకొని 10 ప్రధాన అంశాలతోటి 99 days కార్యాచరణను ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు వివరిస్తూ ఈ 99 daysలో మిమ్మల్ని అందరినీ కూడా పార్టిసిపేట్ చేయడం కోసం ఈ 99 daysలో ఏ డే ఏం చేయాలి, ఈ రోజు కూడా ఉన్నది. మరి మనమంతా కూడా ఫైల్స్, రూమ్స్ ఇవన్నీ శుద్ధి కార్యక్రమం ఉంది. మీటింగ్ పెట్టుకోవడం, మీరన్నీ కూడా మీ ఫైల్స్ ఇవన్నీ చూసుకోవడం ఇది కూడా ఉంది. సో తర్వాత అయినా ఇవాటి పని అంటే మేము మీటింగ్ పెట్టినాము, బట్ మీరు మరి అది మీరు 12 గంటలకు ఉదాహరణకు కామారెడ్డి వాళ్ళు ఇక్కడికి రావాలంటే కొంత ముందస్తు రావాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు పని అయిందా లేదా మీరు ఆలోచించండి. ఇట్లా మనకు ఏ డేట్ నాటి గ్రామ స్థాయి 2nd April మీటింగ్లు, మండల స్థాయి 16th April, నియోజకవర్గ స్థాయి 2nd May, జిల్లా స్థాయి 22nd May, రాష్ట్ర స్థాయి 2nd June అని ఇట్లా డేస్ కూడా ఇంపార్టెంట్ మీటింగ్స్ జరుపుకోవడానికి ఈ 10 థీమ్స్ లో కూడా మీరు చూసినప్పుడు పరిసరాల పరిశుభ్రత మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో పైల పరిష్కరణ, 2nd ఆరోగ్యం, 3rd సురక్షితంగా చేరుకోవడం, అదేవిధంగా 4th సంక్షేమం, 5th పిల్లల భద్రత మరియు డ్రగ్స్ రక్షణ, డ్రగ్స్ నో, 6th రైతులు వ్యవసాయం, 7th ఎడ్యుకేషన్, 8th యువత మరియు క్రీడలు, 9th మహిళలు, 10th పర్యావరణం. సో ఇన్ని అంశాలు ఇవన్నీ మనము ఈ 99 daysలో కవర్ చేసుకోవడం మూలంగా అంటే వాటన్నిటినీ కూడా ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ అడ్రస్ చేయడము, వాటిని పరిష్కరించుకోవడం మూలంగా మాక్సిమం గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పదంలోకి ఇంకా అద్భుతంగా రాగలుగుతాయి. సంవత్సరాలు, నెలలు చిన్న చిన్న సమస్యలు పెండింగ్ పెట్టుకోవడం కాకుండా ఈ 99 daysను మనం ఒక యుద్ధ ప్రాతిపదికగా తీసుకొని పని చేయాలి. ఈ పనిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఈరోజు అన్ని జిల్లాలలో ఇన్ఛార్జ్ మినిస్టర్స్తో మరి మీటింగ్ పెట్టుకోవాలని కూడా మాకు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా మనం ఇక్కడ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా మన గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి దాదాపుగా సాలరీస్ కోసం ఎదురు చూడకుండా, మీ వ్యక్తిగత కుటుంబాలకు ఇబ్బంది జరగకుండా అది మన ప్రభుత్వం ప్రైమరీ డ్యూటీగా మేము అది చేయడం జరుగుతుంది. రీసెంట్లీ మరి మీ అందరికీ ఇన్సూరెన్స్ కూడా ₹1.5 కోటి ఇన్సూరెన్స్ కూడా దాన్ని కూడా తీసుకురావడం జరిగింది.
సో ఇవన్నీ ప్రభుత్వ ఫ్రెండ్లీ. మీకు రావాల్సిన కొన్ని బకాయిలను కూడా 700, 800 అట్లా రిలీజ్ చేస్తూ వస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా సారథులు, వారధులు మరి ప్రభుత్వ అధికారులు. మేము అంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వము వేరే కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అందరు కలిస్తేనే మనం అందరం రాష్ట్ర ప్రజలకు వాళ్ళ సమస్యల పరిష్కారానికి సారథులం, వారధులం, సేవకులం కూడా. సో ప్రభుత్వ ప్రజల సొమ్ముతో మనం అందరం డ్యూటీ చేస్తున్నాం, సాలరీస్ తీసుకుంటున్నాం ఇవన్నీ. కాబట్టి ఖచ్చితంగా ఒక చిన్న ఫైల్ చాలా రోజులు, చాలా డేస్ ఆఫీస్లో చుట్టూ తిప్పుకుంటా ఉంటాం. ఇవన్నీ కూడా ఒక శుద్ధి కార్యక్రమం అనుకోండి. 99 రోజుల కార్యాచరణ, మన ఆఫీసులు, మన ఫైల్స్, మన గ్రామాలు, మన పట్టణాలు, మన వాడలు, దట్టు అది మీరు కూడా ఉండే వాడ కూడా ఉంటుంది. డ్రైనేజ్ క్లీనింగ్ కావచ్చు, లేదా రోడ్ మెయింటైన్ చేసుకోవడం కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఇవన్నీ మనం ఉండేది కూడా ఉంటుంది. అందరు బాగుండాలి, అందులో మనం బాగుండాలని కోరుకోవాలి. ఎవరు బాగుండరు, నేను బాగుండాలని ఎట్లుంటాం? మనం కూడా అక్కడే ఉంటాం కదా. కాబట్టి అందులో మీరు, మేము మనం అందరం మరి ఒక అడుగు ప్రజలకు బాధ్యత వహించే నేతలుగా మేమున్నాం, మీరు ఉద్యోగులుగా మీరున్నారు. కాబట్టి ఇది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ గా ముఖ్యమంత్రి గారు మరి అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో దయచేసి ఈ 3 months మాక్సిమం ఈ 3 months కష్టపడి పనిచేసుకోవడం ద్వారా మనకు రాబోయే మాన్సూన్ సీజన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అప్పుడు కూడా హడావుడి అనేది ఉండదు, టెన్షన్ అనేది ఉండదు. పబ్లిక్ కు మలేరియా లేకుంటే డయేరియా లేకుంటే రకరకాల డెంగ్యూ వ్యాధులు లేకుంటే ఇంకా రకరకాల జబ్బులు లేదా వాటర్ కంటామినేషన్ ఇంకా ఇట్లాంటివి కూడా మనకు గ్రామాలను లేదా పట్టణాలను డ్రైనేజీలు ఇవన్నీ ఎప్పటికప్పుడు శుద్ధి చేసి ఎక్కడన్నా ప్యాచెస్ గ్యాప్స్ అవన్నీ ఉంటే కూడా చేసుకోవడం. ఇవాళ గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఒక కరెంటు స్తంభం, ఒక ఏమంటారు స్తంభం, దాని పోల్ మార్చడానికి రోజుల తరబడి టైం తీసుకుంటాం. సో అట్లా గ్రామాలకు, టౌన్కు, పట్టణాలకు కూడా కొంత నిధుల కేటాయింపు కూడా జరిగింది. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు కూడా మేము పెద్ద ఎత్తున లాస్ట్ 2 years ఆగిపోయిన ఫండ్ 15th ఫైనాన్స్ దాదాపు 2000 crores రూపీస్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా చాలా వరకు వచ్చినాయి. తర్వాత మనకు రెగ్యులర్ గా మెయింటెనెన్స్ వస్తూ ఉంటుంది. కాబట్టి హెల్త్, ఎడ్యుకేషన్, అంగన్వాడీ, ఉమెన్ అండ్ చైల్డ్, తర్వాత శానిటేషన్ మరి ఇవన్నీ మనం చూసుకోవాలి. సేమ్ టైంలో మరి గ్రామాలలో ఉండేటువంటి రుగ్మతల మీద కూడా గ్రామ సభలలో పెట్టడం. ఇవాళ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఇంత డెవలప్ అయినా, ఇంత అవకాశాలన్నా ఇంకా చైల్డ్ మ్యారేజెస్ అవగాహన లేక చిన్నపిల్లలకు పెళ్లి చేస్తే మా భారం అయిపోతుందని వాళ్ళు అనుకుంటారు. కానీ భారం కాదు, మళ్ళీ భారం అయి వస్తారు. అందుకని బాల్యంలో పెళ్లి బతుకు ఆగమని ఒక క్యాప్షన్ కూడా పెట్టినాం మా శాఖ నుంచే. బాల్యంలో పెళ్లి బతుకు ఆగం, ఇది బాగా తీసుకెళ్ళడం. ఊర్లలో డ్రగ్స్, తర్వాత రకరకాల చెడు అలవాట్లకు, వ్యసనాలకు పోతున్నారు యువత. వాళ్ళలో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావడం, చైతన్యం తీయడం. పోలీస్ అధికారులు కూడా ప్రత్యేకంగా గ్రామాలలో యూత్ ను మోటివేషన్ చేయడం, ఒక మంచి ఆలోచనను వాళ్ళలో పెంపొందించడం. మనకు శ్రమదానం, మనందరం చాలా ఏళ్ల క్రితం శ్రమదానంలో బాగా పార్టిసిపేట్ చేసేది. ఇప్పుడు అవి మర్చిపోయాం. ఊర్లలో, గ్రామాలలో, పట్టణాలలో అభ్యుదయ సంఘాలు, యువజన సంఘాలు వాళ్ళ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వచ్చి చేసేవాళ్ళు. సో ఈ కార్యక్రమాలలో మనం వాళ్ళందరినీ, మా మహిళా సంఘాల వాళ్ళు ఉంటారు, లేదా ఆదర్శవంతమైన యువజన సంఘాలు ఉంటాయి, వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం. మనము గవర్నమెంట్ వచ్చే ఫండ్సే కాకుండా మీరు కూడా ఓన్ గా ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకోవడం, లేదా మీ మిత్రులు, మీ ఫ్రెండ్స్, మీ కుటుంబాలు, మీకు పుట్టిన రోజులు, లేదా మీకు ఏదో మంచి రోజు వాళ్ళ పేరు మీద ఇది ఖర్చు పెట్టాలి అనుకున్నప్పుడు ఒక విలేజ్ లో ఏదైనా మంచి యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం. ఈ 99 days లో ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత గ్రామ పంచాయతీలు కొన్ని కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని కంప్లీట్ కాలేదు. వాటిని కూడా కంప్లీట్ చేసుకోవడం, స్పీడప్ చేయడం. పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా వర్కుల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి కంప్లీట్ చేయండి. మీకు కూడా మేము మార్క్స్ చేస్తున్నాం ఈసారి. అదే విధంగా ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్స్ 1000 అంగన్వాడీ బిల్డింగ్లు ఇచ్చాం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 50 మాత్రమే కంప్లీట్ అయినాయి. ఇంకా చాలా బిల్డింగ్స్ లేవు. వాస్తవానికి 12,000 బిల్డింగ్స్ కు మనకు అద్దె భవనాలు లేదా శిథిలావస్థలో ఉన్న భవనాలలో ఉన్నారు 37,000 బిల్డింగ్లకు.
కాబట్టి ఇంకా మేము ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా మరి ఐసిడిఎస్ వాళ్ళు కానీ తర్వాత పంచాయతీరాజ్ వాళ్ళు కానీ అది డిపార్ట్మెంట్ అధికారులు చూస్తున్నారు కాబట్టి ఇది ఎగ్జిక్యూషన్ పంచాయతీరాజ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అది కూడా మీరు ఖచ్చితంగా రెగ్యులర్ గా ఈ 99 days లో ఎక్కడున్న అధికారులు వాటి ప్రోగ్రెస్ పెంచండి. మనం దాదాపుగా 1 year దాటిపోయింది. ఇందిరా మహిళా శక్తి భవన జస్ట్ 5 crores తో ఇచ్చినాం ఒక్కొక్కటి. అంటే ఒక్కొక్క బిల్డింగ్ 100 కోట్ల బిల్డింగ్ అవుతుంది 6 నెలల సంవత్సరంలో. కానీ 5 కోట్ల బిల్డింగ్ మనం ఇంతవరకు కంప్లీట్ చేసుకోలేకపోయాం. ఎక్కడ లోపం జరుగుతుంది? ఈ మార్చి అసలు యాక్చువల్గా మేము ఏమనుకున్నాం, ఇందిరమ్మ బర్త్డే సందర్భంగా ఓపెన్ చేసుకుందాం ఇనాగ్రేషన్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. కాబట్టి కలెక్టర్స్ కూడా ప్రత్యేకంగా ఇవన్నీ ఏమేమి ఉన్నాయి, ఏం అంటే ప్రోగ్రెస్ లో ఉంది, ఏది కంప్లీట్ అయింది, ఎందుకు కాలేదు, మీరు కూడా వీక్లీ వన్స్ ఈ 99 days లోనే రివ్యూస్ పెట్టుకోవాలి. అదే విధంగా ఆ రివ్యూస్ లలో వచ్చిన ప్రోగ్రెస్ ఏంది, ఇంకా ఏం చేయాలి అది కూడా పెట్టుకోవడం. తర్వాత మన జిల్లాను కూడా ఈ 99 days ప్రోగ్రామ్ లో అద్భుతంగా రాణించే విధంగా క్షేత్రస్థాయి నుండి అధికారులందరూ పనిచేసి రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అగ్రభాగాన్ని నిలబెట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా మరి వాట్సాప్ కూడా ఇక్కడ జిల్లా నుంచి మేము కూడా నా శాఖ అంటేనేమో రాష్ట్రంలో మేము అది క్రియేట్ చేసుకుంటాను. పంచాయతీరాజ్ శాఖలో స్టేట్ నుంచి కూడా మానిటరింగ్ జరిగేటట్టుగా ఆర్డబ్ల్యూఎస్ కానీ డిపిఓస్తో కానీ తర్వాత అంగన్వాడీకి సంబంధించి కానీ అట్లనే జిల్లా యూనిట్గా 2 కలెక్టర్స్ ఉన్నారు. జిల్లా యూనిట్గా ఆయా శాఖల హెడ్స్ తోటి మీరు ఒక వాట్సాప్ గ్రూప్ చేయండి. వాళ్ళు కింద ఉండే మండలాల అధికారులతో మండల స్థాయి అధికారులతోటి వాళ్ళు ఒక గ్రూప్ చేస్తారు. ఇంకా కింది స్థాయిలో ఉండేటువంటి సెక్రటరీస్ ఉంటారు, సర్పంచెస్ ఉంటారు, మీకు ప్రజాప్రతినిధులుగా కౌన్సిలర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళతో కూడా ఒక గ్రూప్ తయారు చేసుకొని డైలీ మనం చేసే 99 days ప్రోగ్రామ్స్ లో ఏమేమి చేసినాం అది మీరు కూడా డైలీ ఈవినింగ్ ఎన్ని ఊర్లలో ఏమేమి ప్రోగ్రామ్ అయింది, ఆ రోజు మనకు ఏముంది, మన ఆ రోజు ఎజెండా ఏముంది, ప్రణాళిక ఏముంది, ఏం జరిగింది, జరగకుండా ఎందుకు జరగలేదు. ఖచ్చితంగా ఈవినింగ్ 8 కా 7 కా ఏదో ఒక టైం పెట్టి ఏ రోజు ఆ రోజు మళ్ళీ మానిటరింగ్ చేసి తెల్లారి ఏం చేయాలనేది కూడా ఇక్కడ నుంచి మనం గైడెన్స్ వాళ్ళకి అందజేస్తే వాళ్ళు కూడా ఇక్కడ లోపాలు జరిగినా లేదా వాళ్ళ దృష్టికి రాని ఏమైనా ఉన్నా కూడా మనం బయట నుంచి చూసినా లేదా పత్రికల ద్వారా లేదా వివిధ రకాల వాట్సాప్ గ్రూప్ లో లేకుంటే ఏదో మనకు వచ్చిన సమాచారాన్ని మనం చేరవేసి మరి వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా మన ఈ యొక్క మనం ఇంకా కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇచ్చుకోవడం, అంగన్వాడీస్ ఓపెన్ చేయించుకోవడం ఏది కంప్లీట్ అయినాయి. ఇంకా మనం ఏదైతే అంటే కంప్లీట్ అయిన వర్క్స్ ఏమున్నాయి ఇనాగ్రేషన్స్ పెట్టుకోవడం. ఇప్పుడు మనము దాదాపుగా 6,000 ఇందిరమ్మ భవనాలను మనం గుర్తించడం జరిగింది. 12,760లో ఇందిరమ్మ ఫస్ట్ మేము వివో గ్రూప్స్ అనుకున్నాం. కానీ ఒక్కొక్క విలేజ్ లో 10 గ్రూపులు కూడా ఉన్నాయి, 10 వివోలు కూడా ఉన్నాయి. సో ల్యాండ్ దొరకట్లేదు. ఒక్కకాడైనప్పుడు ఫస్ట్ ప్రతి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి భవనం అని ప్రతి గ్రామ పంచాయతీలో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. గ్రామ పంచాయతీకి ఒకటి, తర్వాత హ్యాబిటేషన్ విలేజెస్ లో కూడా విస్తరిస్తాం. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకున్న గ్రామ పంచాయతీలో చేయడం జరుగుతుంది. మరి డిఆర్డిఓస్ దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి. అట్లనే ఎన్ఆర్ఈజెస్ వర్క్స్ కూడా కలెక్టర్స్ ఇద్దరు కూడా మరి మనకు మార్చి 31st లాస్ట్ మనము లేట్ గా స్టార్ట్ చేసి ఫాస్ట్ గా బిల్లులు రావంటే రావు. ఫాస్ట్ గా అందరికి డివైడ్ చేసి ఇచ్చేయండి. ఆయా కాన్స్టిట్యున్సీల వారీగా మండలాల వారీగా అక్కడ ఉండే మీకు లేబర్ మెటీరియల్ కాంపోనెంట్ బట్టి సో ఇచ్చేసి ఇమీడియట్లీ అవి స్టార్ట్ చేయించి తొందరగా ఆన్లైన్ లెక్కించుకుంటే ఆన్లైన్ డేట్ బట్టే మీకు బిల్లులు వస్తూ ఉంటాయి. మాకు రాలే వాళ్ళకి వచ్చింది అందరము ఎన్ఆర్ఈజెస్ చేసామంటారు. అందులో ఆన్లైన్ ఎవరు ముందుగా ఎక్కించారు, ఎవరు పని చేశారు, ఎవరు వాళ్ళే ముందు వస్తూ ఉంటారు. సో అది మళ్ళీ వచ్చే సంవత్సరంలో అది ఆ చట్టం కూడా కొత్త తెచ్చారు. జీరామ్జీ అని మహాత్మా గ్రామీణ ఎన్ఆర్ఈజెస్ స్థానంలో మరి జీరామ్జీ అనేది ఒకటి కొత్త తెచ్చారు. దాని పర్యవసనాలు ఏముంటాయో తెలియదు. కానీ దీంట్లో 266 రకాల పనులు మనం చేయించగలిగాం. ఇండివిజువల్ అసెట్స్ కూడా ఇంప్రూవ్ చేసినాము. క్యాటిల్ సెట్స్ కానీ లేకుంటే పర్సనల్ గా ల్యాండ్లలో కొత్త పట్టలు తీయడం కానీ పామ్ పార్ట్స్ కానీ ఇట్లా రకరకాల 260 రకాలు. ఇంతకుముందు
పబ్లిక్ ఏ పని అడిగితే అది ఇచ్చేసి గ్రామ సభలో తీర్మానం చేసి ఇచ్చేది. ఇప్పుడు అక్కడ నుంచే వాళ్ళు పని ఇస్తారు, ఏమవుతుంది కదా, అదంతా కొంచెం డిఫరెంట్గా ఉంది. కాబట్టి మన ఎన్ఆర్ఈజీఎస్ అయితే అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉండే, కానీ ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది. సో అయినా కూడా 10 దినాలు పెంచండి. దానికి మన అక్కడ కూడా ఫోటో రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది కదా, ఫేస్ రికగ్నిషన్ ఇవ్వడం జరిగింది. పెన్షన్లు కూడా ఇస్తున్నాం. అందరూ కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా పని చేస్తే బాగుంటుంది. ఇది దయచేసి మనందరం, మేము కూడా అందరం వేదిక మీద ఉన్న వాళ్ళం అందరం ఎక్కడో ఒక కాడ రోజు పార్టిసిపేట్ చేస్తున్నాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఆఫీస్లో వర్క్ చేసుకోవాలి, హాఫ్ డే ఫీల్డ్లో వర్క్ చేసుకోవాలి. అయితేనే ఇది సక్సెస్ చేయగలుగుతాం. కాబట్టి ఈ 10 రకాల వర్కుల ద్వారా ఖచ్చితంగా మరి ప్రగతి ప్రణాళిక అనేది అద్భుతంగా రాణించగలుగుతాం. చిన్న చిన్న మైన్యూట్ ప్రాబ్లమ్స్ కూడా మనము అడ్రస్ చేయగలుగుతాం, చూడగలుగుతాము. దానికి కొంత ఫండ్స్ కూడా అలొకేషన్ ఉంది కదా, గ్రామ పంచాయతీలకు ఉంది, ఫండ్స్ కూడా ఉంది. తర్వాత స్టేట్ నుంచి కూడా కొంత వాటి పరిష్కారం కోసం రావడం జరిగింది. కాబట్టి మీరు ఆ ఫ్లెక్సిబిలిటీ మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క ఊర్లో కరెంట్ కోల్ తీయడానికి ఏం లేదు పడుతుంది సంవత్సరాలు. ఎందుకంటే తీయమని మనం ఈజీగానే అంటాము, కానీ కరెంట్ వాళ్ళకు, ఎలక్ట్రిసిటీ వాళ్ళకు 1,50,000 ఇవ్వాలి, ఇస్తేనే వాళ్ళు ఇస్తారు. ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి, ఏంది అనేది ఒక పెద్ద సమస్య. సో ఇలాంటి సందర్భాల్లో ఇట్లాంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు. హాస్పిటల్స్ ను బాగా మెయింటైన్ చేసుకోవడం, నీట్ గా చూసుకోవడం, ఊర్లను, పట్టణాలను, వాడలను, తర్వాత స్కూళ్లను, అంగన్వాడీ సెంటర్స్, ఎవ్రీథింగ్ మన గ్రామ పరిపాలన, పట్టణ పరిపాలన వ్యవస్థనంతా కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశమే ఈ 99 డేస్ ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక. కాబట్టి మీరు మీ జిల్లాలు, మీ మండలాలు, మీ పరిధిలో మీకు మీరే పోటీగా దీన్ని తీర్చిదిద్ది అంతిమంగా మన జిల్లాలను, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అగ్రభాగాన్ని ఉంచుతారని వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా సహకరించి, మరి అధికారులకు కూడా ఏమైనా సూచనలు, సలహాలు ఉంటే ఎప్పటికప్పుడు మీ దృష్టికి వచ్చినాయి తెలియజేస్తే మనము ఖచ్చితంగా ముందంజలో ఉంటామని తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మహిళా ఉద్యోగులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా పెద్దలు గౌరవనీయులు సీతక్క గారికి, అదేవిధంగా మిత్రుడు షబ్బీర్ గారికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, నిజామాబాద్ అండ్ కామారెడ్డి కలెక్టర్స్ అండ్ ఎస్పీస్, జాయింట్ కలెక్టర్స్ కు, ఆర్డీఓలకు, ఇక్కడ వచ్చేసిన అధికారులకు, పరిశోధకులకు అందరికీ నమస్కారం. ప్రజాపాలనని మనమందరం ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ద్వారా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచనలో భాగమే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 99 డేస్ ప్రజాపాలన పెట్టారు. ఇప్పుడే సీతక్క గారు బాగా చెప్పారు, కానీ నేను ఎక్కువ చెప్పకుండా దయచేసి అధికారులు ఎక్కడైతే ఫైల్స్ అక్కడ చెప్పారు, ప్రతి మండలికి ఇప్పుడు 10 శాఖలు ఉన్నాయి. 10 శాఖలకు 10 రోజులు 99 అయితే ఒక్కొక్క శాఖకు 10 డేస్ టైం ఉన్నారు. దయచేసి మీరు అధికారులు అందరూ ప్రతి మండల్ విజిట్ చేయాలి. ఆ మండల్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ శాఖ వైస్ ఇదైతే మెయిన్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్, హెల్త్ లో కూడా మీరక్కడ విలేజ్ లో చెప్పినప్పుడు, నిన్న మేము శ్రీధర్ బాబు మేమందరం పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మినిస్టర్ గారు శ్రీధర్ బాబు అక్కడ వచ్చి ఒక హాస్పిటల్ అడుగుతా ఉన్నాడు,
సార్ 30% కమిషన్ ఇవ్వాల్సి వస్తుందని డీసీలో తీసుకొచ్చుకోవాలంట. దాన్ని కూడా ప్రజలకు తీసుకురండి. మీరు అనవసరం ఇస్తా ఉన్నారు, అక్కడ ప్రైవేట్ వాళ్ళు ఛార్జెస్ పెడతా ఉన్నారని దయచేసి తెలియదు. 30 కావాలని తెలుసు, ఇంకో 10% ఎక్కడ ఉండదు మన డిస్ట్రిక్ట్. ఇది వాస్తవం. ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు, పెద్ద హాస్పిటల్ వాళ్ళు. మీరు అది కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లస్ అందరు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇది చెప్పవలసిందే. అదేవిధంగా హౌసింగ్ కూడా, హౌసింగ్ మనం ఎన్నడూ లేని విధంగా హౌసింగ్ ఇస్తా ఉన్నాం. ఇస్తే గతంలో ఒక పాలసీ డిసైడ్ అయింది, కట్టుకున్న వాళ్ళకి డబ్బుల్లో ఉండవద్దని. కానీ కొందరు కట్టుకున్నారు, అక్కడే వాళ్ళు వేసిన పేమెంట్స్ నాకు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నారు. ఏది ఎంతైతే కట్టుకున్నారో అంత అమౌంట్ డిడక్షన్ చేసి అది తగ్గించి మళ్ళీ వాళ్ళ కన్స్ట్రక్షన్ పలికించారు. దయచేసి హౌసింగ్ వాళ్ళు కూడా బిల్లు వస్తలేదు, అక్కడ పని చేస్తలేదు అంటే కలెక్టర్ గారు కన్సల్ట్ ఆఫీసర్తో మీరు చేసి మా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అవన్నీ తప్పనిసరిగా పరిష్కరించుకోవాలి. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ గురించి ఎక్కడైతే మన డిస్ట్రిక్ట్ లో మరి మేడం గారు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత మనం బాగా ఫస్ట్ వచ్చాం, ఎడ్యుకేషన్ స్టేట్ లో సెకండ్ ఉన్నాము. ఏది గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రైవేట్ గా దాన్ని కంటిన్యూ చేయాలి. ప్లస్ ఎక్కడైనా నిర్లక్ష్యం చేసే వాళ్ళ పైన ఏదైతే సబ్జెక్టులో మార్క్స్ రావో అలా మీద తప్పనిసరిగా మనం ఏం చేసాము, మార్క్స్ లెక్క గారు బిఫోర్ ఎగ్జామ్ పెట్టుకున్నాం. ఏ సబ్జెక్టులో లేకుంటే మళ్ళీ క్లాసెస్ తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉన్నాము. దాన్ని కంటిన్యూ చేస్తున్నారా అదొకటి చేయండి. అదేవిధంగా స్కూల్స్కి ఎన్నో వారి శాఖ నుంచే మనం కేవలం బాత్రూమ్కి కొట్టించాం. అంగన్వాడీ ఇస్తా ఉన్నారు. అంగన్వాడీలో కూడా బాగాలేని పరిస్థితి మీరు మనం చూసాం. దాన్ని మొత్తం రివ్యూ చేద్దాం. డబ్బులు ఇవ్వండి లేదు మనం సరిగా పని లేదని నాకు అర్థమైంది మన రివ్యూలో. దాన్ని కూడా కన్సర్న్ అధికారులు మీరు చిన్న పిల్లలకి ఇచ్చేదాంట్లో కూడా నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా మీ పైన చర్యలు తీసుకుంటారని మొన్న అర్థమైంది నాకు. అది అదేవిధంగా ఆర్ఎండ్బి వాళ్ళు కూడా ఇక్కడ నిర్లక్ష్యం బాగుంది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మీరు పెద్ద రిపోర్ట్ ఇవ్వండి మాకు. మేము ఏం చెప్పాము, డబ్బులు వచ్చే వరకు కనీసం ప్రజలకు ఎంతో ఇబ్బంది అవుతున్నాయి, ఎగ్జామ్లు అయితే ఉన్నాయి, గుంతలు కూర్చుకున్నాం. అంతేనా? చేస్తా ఉన్నారా? లేదు ఏదో స్టోరీ చెప్తా ఉన్నారు. ఎందుకు ఇప్పుడు మేము వచ్చినప్పుడు చూసాం, హైవేలో బాగా చేసినట్టు హైవే నుంచి మనం డిస్ప్లేకి వెళ్ళి ఇక్కడ వరకు బాగా చేశారు ప్యాచెస్. ఆ విధంగా ప్యాచెస్ చేయండి. ఎవరో కాంట్రాక్టర్స్ అటువంటి వాళ్ళని ప్రోత్సహించండి. ఈ కార్యక్రమం అమ్మ మీరు ఈ పర్మిషన్ ఆ రోడ్స్ కూడా టీఆర్ కానీ ఆర్ఎండ్బి కానీ గుంత లేకుండా చెప్పని చెప్పండి. 100 days 100 రోజుల్లో ఆర్ఎండ్బిలో కానీ టీఆర్లో కానీ మాకు ఇంకా గుంత కావాలి. ఆ శాంక్షన్ వస్తున్న శాంక్షన్ కానీ దానికి మీకు రిస్పెక్ట్ లేదు. ఇది తప్పనిసరిగా చేయాలి. అక్కడే మనకి ఇక్కడ ఫండ్స్ ఇస్తా ఉన్నాం. ఇది బైపాస్ రోడ్ బాగా చెడిపోయింది. వన్ సైడ్ వచ్చేటప్పుడు మనం 1,20,00,000 ఇస్తున్నాం. లేదు ఇస్తున్నామా? 1,20,00,000 ఇస్తున్నాం. కూడా ఇస్తా ఉన్నాం. అవి కూడా కంప్లీట్ చేయాలి. ఈ విధంగా తప్పనిసరిగా మీరు అందరూ ఇంచు ఇన్వాల్వ్మెంట్. రెవెన్యూలో కూడా కలెక్టర్ గారు ప్లస్ కామారెడ్డి రెవెన్యూలో కూడా మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండకుండా చిన్న చిన్న ఫైల్స్ అన్ని ఎక్కడైతే మనకు వీలు ఉంటుందో మన ప్రొవిజన్ ఉండదో అవన్నీ తప్పనిసరిగా క్లియర్ చేయండి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా సమ్మర్ వస్తూ ఉంది.
మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా వారు పోటీపోతున్నారు కాబట్టి పెద్ద ఏం లేదు. మీరు నిర్లక్ష్యం చేయబట్టి మీరు నిర్లక్ష్యం చేయబట్టే కానీ డబ్బులు పెద్ద అవసరం పడాయి. అది కూడా చెడు పేరు రాకుండా చేయాలని ప్రతి గ్రామంలో పోయినప్పుడు 7 సమస్యలు ఉన్నాయి. ప్లస్ పోలీసు వాళ్ళు కూడా కమిషనర్ సార్ మీరు గంజాయి కొద్దిగా డ్రగ్స్ ఉన్నట్టున్నాయి స్ట్రిక్ట్గా చెప్పండి. ఎక్కడెక్కడ 1 month టైం చేయండి. కన్సల్ట్ ఆఫీసర్స్ అండ్ ఎక్సైజ్ ఉంటారా ఎక్సైజ్ వాళ్ళకు అలా పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పు కాదు. ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో మా ప్రజలని పిల్లల లైఫ్ చెడగొంటా ఉన్నారో అటువంటి వాళ్ళపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకోండి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్పాలంటే మన దగ్గర కంట్రోల్ అయింది మళ్ళీ స్టార్ట్ అవుతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేస్తూ తప్పు ఎందుకు చెప్పారు. హాస్పిటల్స్ లో కూడా ఇప్పుడు మన నిజామాబాద్ హాస్పిటల్ శ్రీకట్టు గారు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా లేని విధంగా ఉన్నాయి. మనకు అన్ని ఆల్ స్పెషలిస్టులు ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తే బెస్ట్ హాస్పిటల్ దాంట్లో పేషెంట్లు మొత్తం లేదు. దాన్ని కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరు విలేజ్లో పోయినప్పుడు చెప్పండి. మన 700 బెడ్ హాస్పిటల్లో అందరు డాక్టర్స్ ఉన్నారు. స్కిన్ పెట్టినాము. అది కంపల్సరిగా గ్రామాల్లో అది కూడా చెప్పండి. ఈ మన నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఆల్ డాక్టర్స్ ఉన్నారు. మంచి వాళ్ళంతా మెరిట్ మీద వచ్చిన వాళ్ళు, వాళ్ళు చదువుకొని మెరిట్ మీద వచ్చిన వాళ్ళు మనం తీసుకున్నాం. కాబట్టి వేరే హాస్పిటల్ పోకుండా వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. మీరు అడ్వైజ్ చేయొచ్చు కదా. ఎక్కడైనా వాళ్ళతో కాకుండా వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. అదే రిఫరల్ నీమ్స్ చేస్తాం లేకుంటే ఇక్కడ వేరే దానికి చేస్తారు. కాబట్టి దయచేసి మీ డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్కి అడ్వైజ్ చేయకండి. అడ్వైజ్ చేస్తే మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే మేము ఇంత పనులు చేసినా కొందరు చేయబట్టి చెక్ మీద వస్తా ఉంది. అది రావద్దు. కాబట్టి డాక్టర్ గారు అది కరెక్ట్ చెప్పేసుకోండి. మీరు సూపరింటెండెంట్ గారు మీరు కూడా మా టీఎంలో ప్రతి విలేజ్ తిరగాలి. మీరు ప్రతి విలేజ్ తిరిగి ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ ఏం ప్రాబ్లం. ఇప్పుడు మేము వేరే వాళ్ళది పేరు చెప్పాను కానీ మన హాస్పిటల్ అన్నిసార్లు ఉంటే వేరే దగ్గర పోయే అవసరం ఉంటుంది. అవి రాకుండా చూసుకోవాలి. సరే ఏదేమైనా మన డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తూ ఉంది. ఈ ప్రజాపాలనలో కూడా సీతక్క గారు మినిస్టర్ గారు ఆధ్వర్యంలో దీంట్లో కూడా బెస్ట్ సాధిస్తారని నాకు మా అధికారులపై నమ్మకం ఉంది. సాధిస్తారా? సపోర్ట్ ప్రగతి ప్రణాళికలో భాగంగా మరి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డిగ్రీలో మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా వచ్చినటువంటి సీతక్క గారికి, అదేవిధంగా గవర్నమెంట్ అడ్వైజర్స్ సుదర్శన్ రెడ్డి గారికి, శబీరవి గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఎస్పీలకు అండ్ అగైన్ టీఎఫ్ అండ్ అదర్ ఆఫీషియల్స్, జిల్లా నుండి వచ్చిన అందరూ కూడా పత్రికా విలేకరులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాం. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఒక దూరదృష్టితో మంచి ఆలోచనతో అన్ని ఎసెన్షియల్ డిపార్ట్మెంట్స్ 10 డిపార్ట్మెంట్లకు మన దగ్గర ఒక 3 months టైం తీసుకొని ముఖ్యమంత్రి గారు చెప్పారు. సో దీన్ని మనము అంటే ఇప్పుడు పబ్లిక్ పార్టిసిపేషన్తో ఈ ఆఫీసర్స్ అందరూ కూడా చాలా పనిచేస్తే కూడా సరిపోదు. మన పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి
మరి పబ్లిక్ను కూడా ఇన్వాల్వ్ చేసి లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సర్పంచులు కానీ కార్పొరేటర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి మరి దీన్ని సక్సెస్ చేద్దామని కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా కలెక్టర్ గారికి ఒకటి ఏంటంటే ఈ హౌసింగ్లో వీఆర్ ఫేసింగ్ 2-3 ప్రాబ్లమ్స్. వన్ ఈజ్ ఇన్ అర్బన్ ఏరియా, స్పెషల్లీ ల్యాండ్ ఐడెంటిఫికేషన్లో ఓనర్షిప్ ప్రాబ్లం వస్తుంది, టైటిల్ ప్రాబ్లం. So we allotted the houses and are not able to construct because they don't have a title for the land. అది ఇప్పుడు ఏంటంటే కొన్ని స్పెషల్లీ మా దగ్గర ఇప్పుడు 6-7 డివిజన్స్ ఏదైతే మర్జ్ అయి ఉన్నాయో అది మున్సిపాలిటీలో మర్జ్ అయినాయమ్మా వాళ్ళందరికీ. వాళ్ళని ఏంటంటే ఇప్పుడు ఈ పాత అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి కొట్లాలు, పెరళ్ళు, పెంట కుప్పలు ఉంటాయి, ఆబాదీ భూములు అంటారు. సో వాళ్ళ అన్నదమ్ములు విడిపోయినప్పుడు వాళ్ళకి టైటిల్స్ ఉంటాడు సరిగా. సో టైటిల్ లేదని చెప్పి వాళ్ళకు పర్మిషన్ ఇస్తారు. So that was the reason why ఇప్పుడు మా దగ్గర R division లో we are given 500 houses nearly and hardly it was less than 50 they were excluded for the ground area. ఎందుకంటే టైటిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే మేము ఏమంటున్నాం అంటే రిక్వెస్టివ్లు ఇప్పుడు ఎవరికైతే ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ సాంగ్ మున్సిపల్ హౌస్ నెంబర్ ఉంటే సరిపోతుంది. దాని ద్వారా మీరు వాళ్ళకు టైటిల్ క్లియరెన్స్ ఇచ్చేసి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. మన లోకల్ అథారిటీ వరకు పోయి అక్కడ సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఒక పంచనామా చేసేసి అది చేస్తే సరిపోతుంది. దట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ వీ నీడ్, అదర్వైజ్ యూ కెనాట్ ఎక్స్క్లూడ్ ద గ్రౌండ్ చేయలేము. హౌసెస్ మిగిలిన గ్రామాలకు మా దగ్గర ఉన్నాయి. సో అదొకటి ఉంది. మళ్ళీ ఆఫీసర్స్ కూడా చాలా కన్ఫ్యూజన్ ఏంటంటే L1, L2, L3 అంటున్నారు. ఇంకా తెలుసు నథింగ్ లైక్ దట్. సో ఓన్లీ దోస్ ల్యాండ్ ఉండి కట్టుకునే వాళ్ళకి మనం పర్మిషన్ ఇస్తున్నాము, ల్యాండ్ లేని వాళ్ళకి ఫ్యూచర్లో ల్యాండ్ ఇచ్చి కట్టిస్తామని చెప్తున్నాం అంతే. ఓన్లీ 2 క్రైటీరియా. Then drinking water also the basic problem నేను విలేజ్లో పోయినప్పుడు అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే RWS వాళ్ళేమో వాళ్ళు నీళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు, కానీ గ్రౌండ్లో నీళ్ళు ఏమవుతుందంటే అది వాల్స్ అని తీసేస్తుంది, ఫ్లో మెకానిజం ఉంటుంది. సో యా అది ఏమవుతుంది, ఇప్పుడు బాంబులో ఉన్న వాళ్ళకి ఎక్కువ నీళ్ళు పోతున్నాయి, వెతున్న వాళ్ళకి నీళ్ళు వస్తాయి. అదే ఫ్లో మీటర్ ఉంటాయట. స్టార్టింగ్ లోనే మొత్తం స్టార్టింగ్ దశలో ఉన్న హౌసెస్ వాళ్ళు తీసేశారు. దానివల్ల ఏమైంది, జీవన దేశాలు టైలింగ్ కూడా పెట్టారు. మన గ్రామ పంచాయతీ ఫండ్స్ తో చిన్న చిన్న బాలు, కానీ మన నిజామాబాద్ లో ఇంకా 7,000 కనెక్షన్స్ ఇవ్వాలని ఉంది. అంటే అది రీసెంట్ గా ఏమైంది, చాలా అంగన్వాడీ స్కూల్స్ షిఫ్ట్ చేసి ప్రైమరీ స్కూల్స్ షిఫ్ట్ చేసి అక్కడ ప్లేస్ లేదు. చాలా స్కూల్ ప్లేస్ లేదు. అంగన్వాడీ స్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ స్కూల్ ప్రైమరీ స్కూల్ షిఫ్ట్ చేసేసరికి ప్రైమరీ స్కూల్ ప్లేస్ సరిపోతలేదు. మెనీ ఆఫ్ ద ప్లేసెస్ హౌసింగ్. సో ఇవన్నీ కూడా కొంచెం దానికి హౌసింగ్ లో కూడా మన నిర్లక్ష్యం చేయబట్టి ల్యాబ్స్ అవుతా ఉంటున్నాయి. ఈ మార్చి వరకు ఏది మనకు కావాలో అవన్నీ తప్పనిసరిగా కేవలం హౌసింగ్ కాదు, ప్రతి డిపార్ట్మెంట్ ఉన్నాయి. దయచేసి అది అన్ని బుక్ చేయండి. ఇప్పుడు మనం పంచాయతీ ఎలక్షన్ పెట్టుకున్నాం. మన స్టేట్ లో 3,500 కోట్లు వచ్చినాయి, మన డిస్ట్రిక్ట్ కూడా 90 crores వచ్చినాయి. ఇట్లా ఇదంతా ఏది కొన్ని ఫండ్స్ బయటకి సెంట్రల్ ఫండ్స్ వస్తాయి. ఇది కూడా సెంట్రల్ ఫండ్స్ మీరు ఉపయోగించడానికి మార్క్స్ దగ్గరకు వస్తూ ఉంది. కాబట్టి ఇన్కంప్లీట్ ఎందుకు కంప్లీట్ అయితే లేవు, అది స్పీడప్ చేయాలి. స్పీడప్ చేసి బిల్ ఫండ్స్ కూడా వస్తాయి, సరేనా, సబ్సిడీస్ వస్తాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 daysతో ఇవాళ ఫస్ట్ డే శ్రీమతి సీతారామన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ప్రారంభం చేసినారు. మరి ఇలా ఈ 99 daysలో ఈ కార్యక్రమంలో మేజర్ 40% మీ షేరే ఉన్నది, మీ మంత్రికే ఉంది. ఎందుకంటే ఎండాకాలం వస్తుంది, డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, లేకపోతే పంచాయతీరాజ్, అంగన్వాడీ, స్కూల్స్, డ్రైనేజ్, బాత్రూమ్స్, అవన్నీ దాదాపు మీ డిపార్ట్మెంట్గా ఈ కార్యక్రమం మీదే
బాధ్యత ఎక్కువ ఉన్నది 50%, మిగిలిన 50% ఉంది. ఇద్దరు కలెక్టర్లు ఉన్నారు కాబట్టి మా ఇద్దరు కలెక్టర్ గారు ఉన్నారు. ఈ మధ్యలో నేను కామారెడ్డిలో చూసినాను. ఇందరమ్మ, రాజీవ్ గాంధీ, జవహర్ నగర్ అవి పాత కాలనీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది అనుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు నిజంగా అరువులు ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ హౌసింగ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే నీ పట్టా సెపరేట్ ఇస్తే మీకు పక్కకు స్థలం ఉన్నది, అప్పుడు మనం ఎక్కువ ఇచ్చినాం, ఆ స్థలంలో మీకు కట్టుకున్నందుకు ఇస్తామంటే దాన్ని మీరు పాతోడు వెళ్ళిపోయాడు, కొత్త వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా లేదా, ఉన్నోళ్ళకు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారా ఇయ్యారా? ఇద్దరు కార్యక్రమాలు చెప్పాలి. ఖాళీ ఉంది, కొన్ని పడిపోయినాయి, మొత్తానికి పనికి రాకుండా ఉంది. వాళ్ళను మనం తక్షణమే ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి రిలాక్సేషన్ ఇచ్చింది. ఎక్కడ బేస్మెంట్స్ ఉన్నాయో ఆ బేస్మెంట్కు డబ్బులు రిడక్షన్ చేసుకొని మీరు కట్టేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. వెరీ గుడ్. ఇది చెప్పండి, పాత ఇంద్రమ్మ హౌసెస్ అప్పుడు కట్టినాయి, పడిపోయినాయి. వాళ్ళు కొంతమంది ఓనర్స్ ఏదో చిన్న పైసలు కమ్మి వెళ్ళిపోయాడు, లేకుంటే ఎవరికి ఇచ్చి వెళ్ళిపోయినారు. వాళ్ళను కట్టేందుకు వాళ్ళు అరువులు, వాళ్ళు నిజమైన అరువులు, కానీ పట్టలేదు. మరి కబ్జాలో ఉన్నారు. మొక్క మీదకి వెళ్ళి సర్వే చేసి వాళ్ళకు అవుట్ సైడ్ ఫీల్డ్ విజిట్ చేయండి, మీరు లేదా ఆఫీసర్స్ తోటి చేయించండి, బిల్స్ క్లియర్ చేయండి. అట్లనే ఉంటే ఇంకెవరు చేయడానికి ముందుకు వస్తలేదు. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇచ్చేయడము, ఇంకేమన్నా పై నుంచి రావాలంటే అవన్నీ ప్రపోజల్స్ పంపడము, ఇదైనా చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా R&B కానీ, PR కానీ, లేదా ఇంకా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ, హెల్త్ కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా దాన్ని అట్లా వదిలేస్తే కాదు. మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది రావట్లేదు, కాంట్రాక్టర్ బిల్ రాలేదు కాబట్టి వదిలేసిపోయిండు. ఎందుకు వదిలేసిండు? ఒకవేళ అదేమన్నా ఉంటే లోకల్ ఎమ్మెల్యే గారితో లేకుంటే మాతోటో కలెక్టర్ ద్వారానో ఆ ప్రపోజల్స్ అనేది పంపించాలి, అయితే ముందుకు వెళ్తుంది. PR వాళ్ళు కూడా టెండర్స్ పిలవండి. అదేమన్నా బిల్లు ఎవరైనా ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఎవరైనా ఆగి ఉంటే పంపించండి, ఎమ్మెల్యేలకి ఇవ్వండి, లేకుండా మాకు ఇవ్వండి, చేస్తాం కదా. అది అట్లనే టెండర్స్ పిలవకుండా అట్లా ఎన్ని రోజులు ఉంచుకుంటారు? ఉన్నారా PR వాళ్ళు? కాస్ట్ వచ్చింది, బిల్స్ కూడా జనరేట్ అయింది. కానీ ఈ మధ్యలో కొంచెం పెండింగ్ పెడుతున్నారు. ఏదో ఒక చిన్న బొమ్మల్లో ఎక్కువైపోయింది, ఇక్కడ కొన అయిపోయింది, ఏమో టెక్నికల్ గా పెట్టి ఆ బిల్స్ వాళ్ళకి ఆపుతున్నారు. ఫైనల్ బిల్లు సరే ఓకే. లాస్ట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి 2023 మార్చ్ లో ఆయన PCC ప్రెసిడెంట్ గా మా కామారెడ్డి నుంచి రాజంపేటకు పదయాత్ర చేసేటప్పుడు 2 హౌసింగ్స్ కు ఆయన వాగ్దానం చేసినారు. ఆ వాగ్దానాన్ని పూర్తి చేసి 2 హౌసెస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళకి వెళ్ళి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి వాళ్ళకు బట్టలు అండ్ కొంచెం నీటి వస్తువులు కూడా తీసుకుపోయిస్తాను. దీనికి కలెక్టర్ గారికి కూడా తెలుసు, జాయింట్ కలెక్టర్. రేపు 11 o'clock మంత్రి గారు ఒక్క మాట,
ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. మరి థర్డ్ నాడు ముఖ్యమంత్రి గారు, జిల్లా కలెక్టర్లు, అదేవిధంగా మంత్రులు, వివిధ శాఖల సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్తో సెక్రటేరియట్లో 99 రోజుల ప్రణాళిక మీద ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేటువంటి కార్యక్రమాన్ని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మరి మొదటి డే చేయాల్సినటువంటి 99 డేస్లో మొదటి రోజు చేయాల్సినటువంటి కార్యక్రమం నిమిత్తము ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటు కామారెడ్డి, ఇటు నిజామాబాద్ జిల్లా కలెక్టర్స్, అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవనీయులు పెద్దలు ఈ యొక్క మీటింగ్కు సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు షబ్బీర్ అలీ సార్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మా ఎమ్మెల్యే సోదరుడు భూపతి రెడ్డి గారు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, మరి మున్సిపల్ చైర్పర్సన్స్, మేయరు నిజామాబాద్, ఇతర అందరు అధికారులు కూడా, హెచ్ఓడిస్ అందరూ కూడా 2 జిల్లాల అధికారులతో మరి 99 రోజులు చేయాల్సినటువంటి 10 అంశాల మీద, శాఖల వారీగా 10 అంశాల మీద డిస్కస్ చేసి దిశానిర్దేశం వారికి చేయడం జరిగింది. కాబట్టి రాబోయే ఈ 99 రోజులలో ఈ 10 అంశాల మీద గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పదంలో దూసుకెళ్లే విధంగా కృషి చేసి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా అగ్రభాగాన ఉండే విధంగా మా జిల్లా యంత్రాంగం, మా 2 జిల్లాల యంత్రాంగం కృషి చేయాలని వారిని కోరడం జరిగింది. మాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా కలెక్టర్స్, పోలీసు, సిపి, ఎస్పీ, అడిషనల్ ఎస్పీస్, అదేవిధంగా డిఎఫ్ఓ, మరి ఇతర హెచ్ఓడిస్, అడిషనల్ కలెక్టర్స్, డిపిఆర్, డిపిఓస్, డిఆర్డిఓస్, ఇట్లా అన్ని శాఖలు అధికారులందరూ కూడా కింది స్థాయి వరకు, మండల స్థాయి అధికారుల వరకు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వాళ్లకు శాఖల వారీగా, డేట్ల వారీగా, ఏ డేట్న ఏం చేయాలి, ఏ డేట్న ఏం చేయాలి అని సో ఇవన్నీ వాళ్ళకు వివరించడం జరిగింది. చాలా విజయవంతంగా ఈ మీటింగ్ను సక్సెస్ చేసుకున్నాం. ఇక మా ముందున్న కర్తవ్యం మరి ఈ రోజు నుంచే మొదలైంది. అది కూడా సక్సెస్ఫుల్గా 99 డేస్ కంప్లీట్ చేసి జిల్లాను సమగ్ర అభివృద్ధిలో ముందు బాగా ఉంచుతామని తెలియజేస్తాం.